హాయ్ ఎవ్రీవన్, ఈ తమ్నెయిల్ అయితే చూసి అర్థమైంది కదా. నేనైతే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మేనక గారు, శాలిని గారు అడిగారు. అడిగి కూడా దగ్గర దగ్గర 4 months అయితే అవుతుంది. బట్ ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నేను వీళ్ళ కోసం నేను వీడియోలో ఫస్ట్ టైం అయితే కనిపిస్తున్నాను. నేను ఎక్కడ కూడా అంత డైరెక్ట్ కనిపించలేదు, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను మీకు కనిపించడం. సో వాళ్ళు అయితే ఏమడిగారంటే, సిస్టర్ మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సింపుల్గా శారీతో హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటారు, ఎలా రెడీ అవుతారు మా కోసం చూపించండి అని అడిగారు. సో నేనైతే యాక్చువల్గా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను డ్రెస్సే ప్రిఫర్ చేస్తాను. పిల్లలతో చాలా కష్టం శారీ వేసుకున్నప్పుడు, అంత ఈజీగా ఉండదు, అన్నీ వాళ్ళతో తిరగడం సరిపోతుంది కాబట్టి. సో నేనేంటంటే మీకోసం ఈ శారీ కట్టుకొని గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అనమాట. అండ్ హెయిర్ స్టైల్ కూడా నేను చాలా సింపుల్గా వేసేసుకుంటాను. డ్రెస్కైనా శారీ అయినా సేమ్ ఇలానే వేసుకుంటాను అనమాట. అండ్ నాకు రావు కూడా హెయిర్ స్టైల్స్. చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ వేసేవాళ్ళు, లేదా మా మదర్ వేసేవాళ్ళు. నేను ఇంకొకరికి అయితే వేయగలను, కానీ నాకు నేను వేసుకోలేను అనమాట. ఒకవేళ వేసుకున్నా కూడా కష్టపడి అదైతే చిక్కు బాగా ఎక్కువ పట్టేస్తుంది, ఇంక తీయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పి నేను మామూలుగా సింపుల్గా వేసేసుకుంటాను. వచ్చాక కూడా సింపుల్గా హెయిర్ స్టైల్ తీసేసుకొని మామూలుగా ఉండటానికి, ఫ్రీగా ఉండటానికి చూసుకుంటాను అనమాట. నాకు ఎలా కంఫర్టబుల్గా ఉందో అలాగే రెడీ అవుతాను అనమాట. సో ఇలాంటి చాలా సింపుల్ శారీ కట్టుకుంటాను ఒకవేళ వెళ్ళినా కూడా. అండ్ నాకు జ్యువెలరీస్ ఉన్నాయి, బట్ అన్నీ కూడా వేసేసుకోను. చాలా సింపుల్గా చిన్న నల్లపూసలు ఒకటి వేసుకుంటాను అనమాట. మీరు కూడా నా అలాగే సింపుల్గా రెడీ అయితే కామెంట్ చేయండి. సో ఇంతే అనమాట. యాక్చువల్గా మా మరదలు అయితే చాలా బాగా వేస్తుంది హెయిర్ స్టైల్స్. మా ఇంటికి వెళ్ళినప్పుడు మనం గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను. మా అక్క అయితే శారీ సూపర్గా కడుతుంది, కానీ అస్సలు కుదరలేదు. వండుకొని తినడమే సరిపోయిందనమాట. సో అందుకని మీకోసం నేను మా ఇంట్లోనే నేను రెడీ అయ్యి చూపిస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ శ్రీదేవి గారు కూడా, శ్రీదేవి సిస్టర్ చాలాసార్లు మెసేజ్ చేశారు నాకు. తనకు ఉన్న డౌట్స్ కోసం ఇంకో వీడియో అయితే తీశాను. తప్పకుండా మీకోసమే నెక్స్ట్ వీడియో వస్తుంది. అది కూడా లైక్ గెట్ రెడీ విత్ మీ లాగే అనమాట. కాకపోతే అందులో నేను కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో ఇంతేనండి, చిన్న నలుపుసలు పెట్టుకొని ఈజీగా రెడీ అయిపోతాను. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ శాలిని గారు, మేనక గారు తప్పకుండా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇంతేనండి వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే ఉంటాను. ఆ వీడియో కూడా ఒకసారి తీసేసాను నేను, కాకపోతే ఇంకా అది నేను ఇంకో 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను. వాయిస్ అది ఇచ్చి. శ్రీదేవి సిస్టర్ చాలాసార్లు నన్ను అడిగారు, ఒకసారి రిమైనింగ్ వీడియో ఒకసారి చూడండి. మొన్న పెట్టిన 2 వీడియోస్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.